ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. మనం ప్రతిరోజూ చేసే పనుల వెనుక, మనకు తెలియకుండానే మన శరీరంలో నిరంతరం జరిగే అద్భుతాల వెనుక ఉన్న ఒకే ఒక శక్తి గురించి ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును, అదే కండర కణజాలం. మనం నడవాలన్నా, మన గుండె కొట్టుకోవాలన్నా, చివరికి మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, అన్నింటికీ ఆధారమైన ఈ వ్యవస్థ గురించి చర్చిద్దాం. అవును, ఈరోజు మన చర్చకు ఆధారం ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకగారి రచనలు. ఆయన అందించిన సమాచారం ఆధారంగా మనం ఈ క్లిష్టమైన అంశాన్ని విడమరిచి చూద్దాం. సరే, అయితే అసలు మన లక్ష్యం ఏంటి? అంటే మన శరీరంలో ఈ 3 రకాల కండరాలున్నాయి గదా. అస్థిపంజర, హృదయ మరియు నునుపు కండరాలు. ఖచ్చితంగా. వీటికొకదానికొకటి తేడా ఏంటి? అవి ఎందుకలా విభిన్నంగా రూపొందించబడ్డాయి? వాటి పనితీరులోని రహస్యాలేమిటి అనే విషయాలను లోతుగా చూద్దాం. అవును, ఈ తేడాలను అర్థం చేసుకోవడం కేవలం అకడమిక్ ఆసక్తి మాత్రమే కాదు. వైద్య విద్యార్థులకు, ఫిజియాలజీ ట్రైనీలకు ఇది చాలా కీలకం. ఎందుకంటే కండరాల పనితీరులో తేడా వస్తే కలిగే వ్యాధులను అర్థం చేసుకోవాలన్నా, వాటికి చికిత్స కనుక్కోవాలన్నా ఈ ప్రాథమిక జ్ఞానం తప్పనిసరి. సరే, అయితే మన ప్రయాణాన్ని మనకు బాగా తెలిసిన దానితో మొదలుపెడదాం. మన చేతులు, కాళ్ళు కదిలించే అస్థిపంజర కండరంతో. మనం కావాలనుకుంటే కదిలించగలం, వద్దనుకుంటే ఆపగలం. మన నియంత్రణలో ఉండేది. దీని నిర్మాణం ఎలా ఉంటుంది? బయటకు కనిపించే కండరం లోపల ఇంకా ఏముంటుంది? బయటకు కనిపించే కండరం ఒక పెద్ద వ్యవస్థ అయితే, దాన్ని మనం సూక్ష్మస్థాయిలోకి తొంగి చూస్తే ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం కనిపిస్తోంది. అంటే కండరం లోపల చిన్న చిన్న కట్టలుంటాయి. వాటిని ఫాసికల్స్ అంటాం. ప్రతి కట్టలోనూ ఇంకా సన్నని దారాల్లాంటి ఫైబర్స్ ఉంటాయి. ఓకే. అసలు కథ మొదలయ్యేది ఈ ఫైబర్స్ లోపలే. వాటిలో ఇంకా సన్నని మయోఫైబ్రిల్స్, వాటిలో మయోఫిలమెంట్స్ ఉంటాయి. ఇవే అసలే ఇంజన్లన్నమాట. అవును, మందంగా ఉండే మయోసిన్, పలుచుగా ఉండే యాక్టిన్. అంటే ఒక పెద్ద తాడును విప్పితే అందులో చిన్న తాళ్లు, వాటిలో దారాలు, ఆ దారాల్లో ఇంకా సన్నని పోగులున్నట్టు. మరి ఈ మయోసిన్, యాక్టిన్ ఎలా కదలికను సృష్టిస్తాయి? సార్కోమియర్ అనే పదం ఇక్కడ వస్తుంది కదా. సరిగ్గా చెప్పారు. సార్కోమియర్ అనేది కండర సంకోచానికి ప్రాథమిక యూనిట్. ఒక రైలు పెట్టెలాకిదనుకోవచ్చు. రైలు పెట్టే? అవును. ఒక జెడ్ లైన్ నుండి మరో జెడ్ లైన్ వరకు ఉన్న భాగాన్నే సార్కోమియర్ అంటాం. సంకోచం జరిగినప్పుడు ఈ రైలు పెట్టె పొడవు తగ్గుతుంది. ఎలా? మయోసిన్ అనే ఇంజన్ యాక్టిన్ అనే పట్టాలపైకి దారాలను లాగినట్టు రెండు వైపులా ఉన్న జెడ్ లైన్లను దగ్గరగా లాగుతుంది. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ లాగే ప్రక్రియ ఎలా మొదలవుతుంది? అంటే మెదడు నుండి సంకేతం రాగానే కండరం కదులుతుంది అంటాం. ఆ సంకేతం ఈ మయోసిన్, యాక్టిన్ల వరకు ఎలా చేరుతుంది? దీన్ని ఒక డామినో ఎఫెక్ట్లా ఊహించుకోవచ్చు. ఓకే. మొదటి డామినో, మెదడు నుండి మోటార్ న్యూరాన్ ద్వారా ఒక విద్యుత్ సంకేతం వస్తుంది. అది నాడీ కండర సంధి దగ్గర ఎసిటైల్ కోలిన్ అంటే ఏసీహెచ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. తర్వాత విద్యుత్ తరంగాన్ని సృష్టిస్తుంది. ఆ తరంగం టీ ట్యూబ్యూల్స్ అనే లోతైన సురంగాల్లోకి ప్రయాణిస్తుంది. ఆ సురంగాల్లో ఏముంటుంది? అక్కడే మూడో డామినో. ఆ సురంగంలో డిహెచ్పి రిసెప్టార్ అనే ఒక లివర్ ఉంటుంది. విద్యుత్ తరంగం తగలగానే ఆ లివర్ కదులుతుంది. కదిలితే? చివరి డామినో, ఆ లివర్కు యాంత్రికంగా అత్తుకుని ఉన్న RYR1 అనే ఒక గేటు తెరుచుకుంటుంది. ఆ గేటు తెరుచుకోగానే సార్కోప్లాజ్మిక్ రెటిక్యులం అంటే ఎస్ఆర్ అనే కాల్షియం రిజర్వాయర్ నుండి కాల్షియం వరదలా బయటకొస్తుంది. ఖచ్చితంగా. వావ్! అంటే నాడి నుండి వచ్చిన ఒక చిన్న సంకేతం ఒక గేటును తెరిచి కాల్షియం వరదను సృష్టిస్తుందన్నమాట. ఆ కాల్షియం బయటకొచ్చాక ఏం చేస్తుంది? ఆ కాల్షియం వెళ్లి ట్రోపోనిన్ అనే ఒక లాక్, ఒక తాళం లాంటి దానికి అతుక్కుంటుంది. ఓకే. ఆ తాళం తెరుచుకోగానే ట్రోపోమయోసిన్ అనే ఒక అడ్డంకి పక్కకు జరుగుతుంది. అప్పుడు యాక్టిన్పై మయోసిన్ అతుక్కోవడానికి స్థలం దొరుకుతుంది. వెంటనే మయోసిన్ తలలు యాక్టిన్ను పట్టుకుని లాగుతాయి. దీన్నే పవర్ స్ట్రోక్ అంటారా? అవును, దీనికి ఏటీపీ రూపంలో శక్తి కావాలి. ఒక్క నిమిషం. మయోసిన్ యాక్టిన్ను లాగాక మళ్లీ దాన్ని వదిలేయాలి కదా. అప్పుడే కదా తర్వాతి లాగుడుకు సిద్ధమయ్యేది. మరి ఆ బంధం ఎలా విడిపోతుంది? చాలా మంచి ప్రశ్న. ఆ బంధం విడిపోవటానికి కూడా శక్తి కావాలి. రిలాక్స్ అవ్వడానికి కూడానా? అవును. ఒక కొత్త ఏటీపీ అణువు వచ్చి మయోసిన్ తలకు అతుక్కుంటేనే అది యాక్టిన్ను వదిలేస్తుంది. లేదంటే ఆ రెండూ అతుక్కునే ఉండిపోతాయి. అంటే కండరాలు రిలాక్స్ అవడానికి కూడా శక్తి కావాలన్నమాట. అది చాలా ఆశ్చర్యంగా ఉంది.
మనం సాధారణంగా సంకోచించడానికే శక్తి అవసరమనుకుంటాం. ఖచ్చితంగా. దీనికి ఉత్తమ ఉదాహరణ రిగోర్ మోర్టిస్. ఆ మరణం తర్వాత జరిగేది. అవును. మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో ఏటీపీ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు మయోసిన్ యాక్టిన్తో ఏర్పడిన బంధం విడిపోదు. అందుకే కండరాలన్నీ బిగుసుకుపోతాయి. ఇది కండరాలు రిలాక్స్ అవ్వటానికి ఏటీపీ ఎంత అవసరమో చెప్పే ఒక విషాదకరమైన రుజువు. ఈ సూక్ష్మస్థాయి ప్రక్రియలు మనం బయట చూసే కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయి? ట్విచ్, టెటనస్ లాంటి వింటుంటాం గదా. ఒకే ఒక్క నాడీ సంకేతానికి కండరం ఒక్కసారి సంకోచించి రిలాక్స్ అయితే దాన్ని ట్విచ్ అంటాం. సరే, అలా కాకుండా కండరం పూర్తిగా రిలాక్స్ అవ్వకముందే ఇంకో సంకేతం, ఆ తర్వాత ఇంకోటి, అలా వరుసగా వస్తే సంకోచబలం పెరుగుతూ పోతుంది. దీన్ని సమ్మేషన్ అంటాం. మరి టెటనస్? అదే సంకేతాలు చాలా వేగంగా, అత్యధిక పౌన్యపుణ్యంతో వస్తే కండరం పూర్తిగా సంకోచించి బిగువుగా రాయిలా వారుతుంది. దీన్నే టెటనస్ అంటారు. కండర ఫైబర్లలో కూడా రకాలుంటాయని విన్నాను. అంటే మన శరీరంలోని అన్ని కండరాలు ఒకేలా ఉండవా? అస్సలు ఉండవు. ఇది అథ్లెట్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా 2 రకాలుంటాయి. అవేంటి? టైప్ 1 అంటే స్లో ఆక్సిడేటివ్. ఇవి మ్యారథాన్ రన్నర్స్ లాంటివి. నెమ్మదిగా పనిచేస్తాయి, కాని అస్సలు అలసిపోవు. ఎక్కువ దూరం పరిగెత్తటానికి, గంటల తరబడి నిలబడటానికి ఇవే ఆధారం. అంటే ఎక్కువ ఓర్పుండేవి. అవును. ఇక రెండో రకం టైప్ 2X ఫాస్ట్ గ్లైకోలైటిక్. ఇవి 100 మీటర్ల స్ప్రింటర్స్ లాంటివి. వేగం, బలం. ఖచ్చితంగా. క్షణాల్లో అత్యధిక శక్తిని విడుదల చేస్తాయి, కానీ అంతే త్వరగా అలసిపోతాయి. బరువులెత్తడం, గెంతడం వంటి పనులకు ఇవి ఉపయోగపడతాయి. ఇక టైప్ 2A అనేవి ఈ రెండింటి మధ్యస్థంగా ఉంటాయి. ఇంత క్లిష్టమైన వ్యవస్థలో నాడీ సంకేతం కండరానికి చేరే చోట, అంటే న్యూరోమస్క్యులర్ జంక్షన్ దగ్గర సమస్య వస్తే ఏమవుతుంది? అది చాలా కీలకమైన ప్రాంతం. అక్కడ సమస్య వస్తే తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు మయాస్థీనియా గ్రేవిస్. అదెలాంటి వ్యాధి? ఇందులో మన స్వంత రోగనిరోధక వ్యవస్థే ఎసిటైల్ కోలిన్ రిసెప్టార్లను నాశనం చేస్తుంది. అంటే నాడి నుండి సంకేతం వస్తున్నా దాన్ని స్వీకరించే యాంటెనాలు పనిచెయ్యవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. లాంబర్ట్ ఈటన్ సిండ్రోమ్. ఇక్కడ సమస్య రిసెప్టార్లలో కాదు, అసలు ఏసీహెచ్ విడుదలకు కారణమయ్యే కాల్షియం ఛానల్స్నే మన శరీరం నాశనం చేస్తోంది. అంటే సంకేతాన్ని పంపే ప్రక్రియే దెబ్బతింటుంది. బోటులినం టాక్సిన్ గురించి కూడా వింటాం. అవును. అది ఏసీహెచ్ విడుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల కండరాలు పక్షవాతానికి గురవుతాయి. సరే, ఇప్పుడుదాకా మనం మన ఇష్టప్రకారం పనిచేసే కండరాల గురించి చూశాం. కాని మన శరీరంలో మనం నిద్రపోతున్నా, మేల్కొనియున్నా నిరంతరం పనిచేసే యంత్రాలున్నాయి. అందులో ముఖ్యమైనది గుండె. దాని కండరం ఎందుకంత ప్రత్యేకమైనది? గుండె కండరం కూడా చారలను కలిగి ఉంటుంది, కాని దాని నిర్మాణం, పనితీరు పూర్తిగా భిన్నం. దీని కణాలు ఇంటర్ క్యాలెటెడ్ డిస్కులు అనే ప్రత్యేకమైన అతుకుల ద్వారా బలంగా అనుసంధానించబడి ఉంటాయి. వాటిలో గ్యాప్ జంక్షన్లు అనేవి ఉంటాయట కదా? అవును. ఆ గ్యాప్ జంక్షన్లు చిన్న సొరంగాల్లా పనిచేస్తాయి. అంటే గుండెలోని లక్షల కణాలు వేర్వేరుగా కాకుండా ఒకే పెద్ద కణంగా, ఒకే తాటిపై పనిచేస్తాయన్నమాట. అందుకే గుండె మొత్తం ఒకేసారి లబ్ డబ్ అని కొట్టుకోగలుగుతుంది. ఖచ్చితంగా. దీన్నే ఫంక్షనల్ సిన్సిటియం అంటాం. ఆ సమన్వయం వల్లే గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయగలదు. కాని గుండె కండరంలో ఇంకా అద్భుతమైన విషయం దాని యాక్షన్ పొటెన్షియల్ అంటారు కదా? అవును. అస్థిపంజర కండరంలో యాక్షన్ పొటెన్షియల్ 1-2 మిల్లీసెకండ్లలో ముగిసిపోతే గుండెలో అది దాదాపు 200 మిల్లీసెకండ్ల పాటు ఉంటుంది. వావ్! అంత ఎక్కువసేపెందుకు? దీని వెనుకున్న కారణమేంటి? దానికి కారణం ప్లాటూ అనే ఒక దశ. కణం ఉత్తేజితమైనప్పుడు ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ తెరుచుకుని కాల్షియం నెమ్మదిగా లోపలికి వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ బయటకు వెళ్తున్న పొటాషియం పాజిటివ్ ఛార్జ్ను సమతుల్యం చేస్తుంది. దానివల్ల కణం చాలాసేపు ఉత్తేజిత స్థితిలోనే ఉండిపోతుంది. అవును. మరి దీనివల్ల ప్రయోజనమేంటి? దీనివల్ల కండరం యొక్క రిఫ్రాక్టరీ పీరియడ్, అంటే మరో సంకేతాన్ని స్వీకరించలేని సమయం కూడా పెరుగుతుంది. అందుకే గుండె కండరం టెటనస్కు గురవదు. ఓ, అంటే అస్థిపంజర కండరంలా బిగుసుకుపోదనమాట. అస్సలు బిగుసుకుపోదు. ఒకవేళ అలా జరిగితే అది సంకోచించి అలాగే ఉండిపోతుంది, ఇక పంప్ చేయలేదు. అది ప్రాణాంతకం. కాబట్టి ఈ ప్లాటో దశ గుండె నిరంతరం కొట్టుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటిది.
అస్థిపంజర కండరంలో అంత సూటిగా యాంత్రిక కలయిక ఉన్నప్పుడు గుండె కండరంలో ఈ కాల్షియం ప్రేరిత కాల్షియం విడుదల అనే వ్యవస్థ ఎందుకు? చాలా మంచి ప్రశ్న. గుండె కండరంలో యాక్షన్ పొటెన్షియల్ వల్ల కొద్దిగా కాల్షియం కణం బయట నుండి లోపలికి వస్తుంది. ఈ ట్రిగ్గర్ కాల్షియం వెళ్లి ఎస్ఆర్ మీద ఉన్న RYR2 గేట్లను తెలుస్తుంది. అంటే ఇది యాంత్రికం కాదు. కాదు. ఈ అదనపు దశ వల్ల లాభమేంటంటే సంకోచ బలాన్ని నియంత్రించవచ్చు, బయట నుండి ఎంత ఎక్కువ కాల్షియం వస్తే ఎస్ఆర్ నుండి అంత ఎక్కువ కాల్షియం విడుదలై సంకోచం అంత బలంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును సూక్ష్మంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. అర్థమైంది. కానీ మన శరీరంలో ఇంకా నెమ్మదిగా, మనకు తెలియకుండా గంటల తరబడి పనిచేసే కండరాలున్నాయి. రక్తనాళాల ఒత్తిడిని నియంత్రించడం దగ్గర్నుంచి ఆహారాన్ని ముందుకు నెట్టడం వరకు. ఈ సైలెంట్ వర్కర్స్, నునుపు కండరాల ప్రపంచం ఇంకా విచిత్రమైనదనిపిస్తోంది. అవును, నునుపు కండరానికి చారలుండవు, అందుకే ఆ పేరు. వాటి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సార్కోమియర్లు ఉండవు. బదులుగా యాక్టిన్ ధారాలు డెన్స్ బాడీస్ అనే లంగర్లకు అతుక్కుని ఉంటాయి. సంకోచించినప్పుడు మొత్తం కణము ఒక వలలాగా ముడుచుకుంటుందంటారు. సరిగ్గా చెప్పారు. వీటిలో కూడా ప్రధానంగా 2 రకాలున్నాయి. అవేంటి? యూనిటరీ లేదా విస్సరల్. ఇవి గుండె కండరంలాగే గ్యాప్ జంక్షన్ల ద్వారా అనుసంధానించబడి ఒకే యూనిట్గా పనిచేస్తాయి. మన జీర్ణాశయం, ప్రేగులలో ఇవి ఉంటాయి. రెండో రకం మల్టీ యూనిట్. వీటిలో గ్యాప్ జంక్షన్లు దాదాపుగా ఉండవు. ప్రతి ఫైబర్కు దాని సొంత నాడీ కనెక్షన్ ఉంటుంది. దీనివల్ల చాలా ఖచ్చితమైన నియంత్రణ సాధ్యమవుతుంది. ఉదాహరణకి మన కంటిలోని ఐరిస్ కండరాలు వెలుతురుకు తగ్గట్టుగా కనుపాపను చిన్నగా, పెద్దగా చేస్తాయి కదా, ఆ నియంత్రణ వీటి వల్లే సాధ్యం. దీని సంకోచ యంత్రాంగం పూర్తిగా భిన్నమని విన్నాను. ఇక్కడ ట్రోపోనిన్ పాత్ర ఉండదట కదా? నిజమే. ఇక్కడ కాల్షియం వచ్చినా అది ట్రోపోనిన్తో కలవదు. బదులుగా అది కాల్మోడ్యులిన్ అనే మరో ప్రోటీన్తో కలుస్తుంది. ఓకే. ఈ కాల్షియం కాల్మోడ్యులిన్ కాంప్లెక్స్ వెళ్లి మయోసిన్ లైట్ చైన్ కైనేస్ అంటే MCLK అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఒక్క నిమిషం, ఆ ఎంజైమ్ పేరు చాలా పెద్దగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది ఏం చేస్తుంది? అది మయోసిన్ తలకు ఒక ఫాస్ఫేట్ అణువును అంటిస్తుంది. అంటే మయోసిన్కు తాళం తూస్తుందన్నమాట. ఆ తర్వాతే మయోసిన్ యాక్టిన్తో బంధించి సంకోచించగలదు. అంటే ఇక్కడ అసలు నియంత్రణ యాక్టిన్ మీద కాకుండా మయోసిన్ మీదే జరుగుతోందన్నమాట. అద్భుతంగా చెప్పారు. మీరు తేడాను సరిగ్గా పట్టుకున్నారు. అస్థిపంజర కండరంలో మయోసిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆక్టిన్ మీదున్న దారి క్లియర్ అయితే చాలు. కాని ఇక్కడ మయోసిన్నే ముందు యాక్టివేట్ చేయాలి. ఖచ్చితంగా. అస్థిపంజర కండరంలో నియంత్రణ యాక్టిన్ వైపు ఉంటే, నునుపు కండరంలో నియంత్రణ మయోసిన్ వైపు ఉంటుంది. నునుపు కండరానికి లాచ్ స్టేట్ అనే ఒక ప్రత్యేక లక్షణం కూడా ఉంటుందట. అంటే ఏంటి? ఇది నునుపు కండరానికున్న ఒక సూపర్ పవర్ లాంటిది. ఒక్కసారి సంకోచించాక చాలా తక్కువ శక్తిని వాడుతూ గంటల తరబడి అదే స్థితిలో ఉండగలదు. తక్కువ శక్తితోనా? అవును. మయోసిన్ నుండి ఫాస్ఫేట్ తొలగించబడ్డాక కూడా అది యాక్టిన్తో చాలా నెమ్మదిగా విడిపోతోంది. దీన్ని ఒక ర్యాట్చెట్ మెకానిజంలో ఊహించుకోవచ్చు. బిగించాక శక్తి వాడకుండానే పట్టుకునుంటుంది. ఇదెక్కడ ఉపయోగపడుతుంది? రక్తనాళాలు వాటి టోన్ను నిలబెట్టుకోవడానికి, మన స్ఫింక్టర్లు మూసుకుని ఉండటానికి ఈ లాచ్ స్టేట్ చాలా అవసరం. సరే, ఇప్పటివరకు చర్చించిన ఈ మూడిటిని ఒక్కసారి పోల్చి చూద్దాం. మన శ్రోతలకు ముఖ్యమైన తేడాలు స్పష్టంగా గుర్తుండిపోతాయి. తప్పకుండా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చూద్దాం. ముందుగా ప్రేరణ. అస్థిపంజర కండరానికి బయట నుండి నాడీ సంకేతం రావాల్సిందే. కాని గుండె, నునుపు కండరాలకు వాటి సొంత పేస్మేకర్ కణాలుంటాయి. కాల్షియం మూలం. అస్థిపంజర కండరానికి అంతా లోపల ఎస్ఆర్ నుండే. గుండె కండరానికి ఎస్ఆర్ నుండి బయట నుండి కూడా వస్తుంది. నునుపు కండరానికి మాత్రం ప్రధానంగా బయటి నుండే. నియంత్రణ ప్రోటీన్. అస్థిపంజర, గుండె కండరాలలో హీరో ట్రోపోనిన్. నునుపు కండరంలో హీరోలు కాల్మోడ్యులిన్ మరియు MLCK ఎంజైమ్. వేగం మరియు అలసట. అస్థిపంజర కండరం ఫెరారీ లాంటిది. చాలా వేగం, కాని త్వరగా అలసిపోతుంది. గుండె కండరం ఒక మ్యారథాన్ రన్నర్. నిరంతరం పనిచేస్తుంది, అలసిపోదు. ఇక నునుపు కండరం ఒక సరుకు రవాణా ఓడలాంటిది. చాలా నెమ్మదిగా, కాని అత్యంత శక్తి సామర్థ్యంతో పనిచేస్తుంది, అస్సలు అలసిపోదు. ఈరోజు మనం శరీరంలోని 3 రకాల కండరాల గురించి ఎంతగానో తెలుసుకున్నాం. ప్రతి రకం దాని ప్రత్యేకమైన పనికోసం ఎంత అద్భుతంగా రూపొందించబడిందో గమనించవచ్చు. అవును. స్ప్రింటర్ వేగం నుండి
గుండె చప్పుటు యొక్క లయ వరకు, రక్తనాళాల నిశ్శబ్ద బలం వరకు. ఈ కండర కణజాలం మన శరీరానికి ఎలా శక్తినిస్తుందో, ఎలా నియంత్రించబడుతుందో చూశాం. అవును. ఈ చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపివేస్తుంది. శిక్షణ ద్వారా ఒక స్ప్రింటర్ తన కండర ఫైబర్ల లక్షణాలను కొంతవరకు మార్చుకోగలడు. అంటే ఆ కణాల లక్షణాలు ఎంతవరకు జన్యుపరంగా ముందుగానే నిర్ధారించబడతాయి? మరియు వాటికి అందే సంకేతాల ద్వారా వాటిని ఎంతవరకు మార్చగలం. కండరాల ఈ ప్లాస్టిసిటీని, అంటే మారగల సామర్థ్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే అది కేవలం వ్యాయామ ఫిజియాలజీకే పరిమితం కాదు. అస్సలు కాదు. భవిష్యత్తులో కండరాల వ్యాధులు, గాయాలు మరియు వృద్ధాప్యం వల్ల కలిగే కండర క్షీణతకు విప్లవాత్మకమైన చికిత్సలు కనుగొనడానికి అది దారితీస్తుంది. ఆ సామర్థ్యం యొక్క సరిహద్దులు ఎక్కడ ఉన్నాయనేది అన్వేషించాల్సిన అసలైన సవాలు.